ఇండియా ఫైనల్లీ ఒక ప్రైవేట్ కంపెనీకి రాకెట్స్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ వీడియో రీసెంట్గా స్కై రూట్ వాళ్ళు సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ చేశారు కదా, మొత్తం దాని గురించే ఉంటుంది. ఈ వీడియో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10 నిమిషాల్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఒకవేళ మీకు టైం లేకపోతే జస్ట్ పాట్స్ పెట్టుకొని వదిలేయండి, ఒక సాంగ్ లాగా ఇది వినండి, ఈజీగా అర్థమైపోతుంది. 10 నిమిషాల్లో ఏమైందో మొత్తం అర్థమవుద్ది. మన సంకల్పం గట్టిగా ఉంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు అనేది ఇలాంటి అచీవ్మెంట్స్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. ఇద్దరు యంగ్ సైంటిస్ట్ అనమాట. ఇస్రోలో జాబ్, మంచి శాలరీ, మంచి లైఫ్, మంచి కెరియర్. ఇస్రోలో వర్కింగ్ అంటే బయట కూడా సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఇదంతా కాదని వాళ్ళు ఒక డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నారు. ఒక టఫ్ కెరియర్, ఒక ఛాలెంజింగ్ కెరియర్ని చూస్ చేసుకున్నారు. బట్ ఈ లైఫ్ వదిలేసి ఒక రిస్కీ స్టెప్ తీసుకున్నారు. వీళ్ళు సపరేట్గా ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు అండ్ స్టార్ట్ చేశారు కూడా. అదే స్కై రూట్ ఏరోస్పేస్. ఇది కంప్లీట్లీ హైదరాబాద్ బేస్డ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఇస్రో అనేది ఒక గవర్నమెంట్కి సంబంధించింది అండ్ ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది కంప్లీట్లీ ప్రైవేట్లీ ఓన్డ్. మీరు అనొచ్చు దీంట్లో అంత స్పెషాలిటీ ఏముంది అని. ఇంతవరకు ఇండియాలో ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా లేదు ఈ స్పేస్ సెక్టార్లో. ఇండియన్ గవర్నమెంట్ ఎవరికీ ఆ పర్మిషన్ ఇవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 2018లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. స్పేస్ ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయాలని ఈ డెసిషన్ తీసుకుందన్నమాట. ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ రావాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని, ప్రైవేటైజ్ చేయాలని ఈ డెసిషన్ తీసుకుంది. సో ఈ ఇద్దరు సైంటిస్ట్ ఇస్రో నుంచి బయటికి వచ్చి ఇస్రో సపోర్ట్ లేకుండా ఓన్గా రాకెట్స్ చేసి దాన్ని లాంచ్ కూడా చేశారు సక్సెస్ఫుల్గా. సో ఇది ఇండియాకి ఒక కొత్త మైల్ స్టోన్ అనమాట. వరల్డ్కి ఇది న్యూ ఇండియా అండ్ ఇండియా విల్ మేక్ ఎనీ ఇంపాసిబుల్ టు పాసిబుల్ అని చూపించింది ఇండియా మళ్ళీ ఇంకొకసారి. వరల్డ్లో కొన్ని కంట్రీస్ మాత్రమే వాళ్ళ కంట్రీలో ప్రైవేట్లీ ఓన్ స్పేస్ ఏరోస్పేసెస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ కంపెనీస్ మెయిన్గా రష్యా అవ్వచ్చు, యుఎస్ఏ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, మ్యాక్సిమం ఇంకేదో కంట్రీ ఉంటుంది. దాని తర్వాత ఉన్న కంట్రీ ఇప్పుడు ఇండియా అనమాట. మ్యాక్సిమం ఇండియా పేరు ఇప్పుడు 4th or 5th లిస్ట్లో ఉంది. సో ఇంకా వేరే కంట్రీస్ ఏవీ లేవు. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇండియాకి ఒక ప్రైవేట్ కంపెనీ, దట్టు మొత్తం యంగ్స్టర్స్ అండ్ ఫస్ట్ మిషన్ ఫస్ట్ అటెంప్ట్లో అచీవ్ చేయగలిగారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ద ఇండియా అండ్ ఇండియన్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని వర్క్ చేసిన సైంటిస్టులు అందరికీ యావరేజ్గా వాళ్ళ ఏజ్ 28 years అంట. అంటే వెరీ యంగ్ ఏజ్. దట్టు ఫస్ట్ మిషన్ ఫస్ట్ అటెంప్ట్లోనే అచీవ్ చేయగలిగారు. సో స్కై రూట్ ఏరోస్పేస్ అనేది మొత్తం ఒక ఫ్రెష్ స్టార్టప్ అనమాట. సో మ్యాక్సిమం యంగ్స్టర్స్తోనే ప్యాక్ అయిపోయి ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మిషన్ పేరు ఆగమాన్ అని పెట్టారనమాట. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆ పేరు పెట్టారు. అండ్ లాంచ్ చేసిన ఆ శాటిలైట్ పేరు విక్రమ్-1 అనమాట. ఇన్స్పైర్డ్ బై గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్, మన విక్రమ్ సారాభాయ్ గారిది ఆయన పేరు పెట్టారనమాట. ఇది కంప్లీట్గా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. ఆల్మోస్ట్ 1000 యంగ్ సైంటిస్ట్ ఉన్నారు ఈ కంపెనీలో. ఇది హైదరాబాద్లోనే ఉంది. సేమ్ యూఎస్లో ఉన్న స్పేస్ ఎక్స్ లాగా అనమాట ఈ కంపెనీ. స్పేస్ ఎక్స్ ఎలోన్ మస్క్ కూడా చిన్న చిన్న శాటిలైట్స్తో, చిన్న చిన్న ఇన్వెన్షన్స్తో స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చాడు. ఈరోజు స్పేస్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంతో మనకందరికీ తెలుసు. వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఎలోన్ మస్క్ కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియా ఈ రేస్లో ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. ఈ ప్రైవేటైజేషన్ వల్ల ఇండియాకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ కొత్త జాబ్స్ వస్తాయి, మన ఇంజనీర్స్ కానీ మన స్కిల్డ్ వర్కర్స్ కానీ ఇక్కడే ఉంటారు, బయట కంట్రీస్కి వెళ్ళరు. ఇక్కడే మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి జాబ్స్ ఇంకా పెరుగుతాయి. ప్రైవేట్ కంపెనీస్ వల్ల ఉపయోగం ఏంటంటే, లెట్సే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాళ్ళు శాటిలైట్స్ని స్పేస్లోకి పంపాలనుకుంటున్నారు. సో జనరల్గా అయితే ఇండియాలో ఇస్రో ఒక్కటే ఉంటుంది. సో ఇస్రోకి ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. సో ఈ కొత్త ప్రాజెక్ట్స్ కూడా దాంట్లో జాయిన్ అవ్వాలంటే దానికి టైం లైన్ అనేది చాలా పెరుగుద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఏమైందంటే, మనకి బయటి కంట్రీస్ నుంచి ఆర్డర్స్ వస్తాయి కదా, అవి ఫాస్ట్గా మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం. ప్లస్ మనకి అక్యురసీ ఉంది, మంచి ప్రెసిషన్ ఉంది, మంచి రెప్యూటెడ్ కంపెనీ ఇప్పుడు. సో ఇస్రోకి ఇది చాలా బర్డన్గా అవుతుంది అనమాట. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల మనకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి బయట నుంచి. సో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మన దగ్గర ఇంకా ఆ టెక్నాలజీ, ఆ ఫీల్డ్లో ఇంకా మార్పులు జరుగుతాయి. అదే ఇలా ప్రైవేట్ కంపెనీస్ ఉంటే కంపెనీస్కి ఫాస్ట్గా సర్వీస్ ఇవ్వచ్చు. ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వస్తాయి. ఈ మిషన్ సక్సెస్ అవ్వడంతో స్కై రూట్ ఏరోస్పేస్ షేర్స్ ఇంకా పెరిగిపోయాయి అన్నమాట. ఇండియా ఒక క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ప్రతి ఏరియాలో. స్పేస్ రేస్లో మనం ఇంకా ముందుకెళ్తూనే ఉన్నాం. అఫ్ కోర్స్ మనం స్లోగా వెళ్తాం, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా 100% ఇస్తాం. లాస్ట్ టైం మనం మంగళయాన్ అని, చంద్రయాన్ అని ఇలాంటి మిషన్స్ చేసాం. దాంట్లో మనం సక్సెస్ఫుల్గా ఆ ఆర్బిట్లో ప్లేస్ చేయగలిగాం.
సో అప్పుడు వెస్ట్ అండ్ అమెరికా ఇండియాని తొక్కడానికి ట్రై చేసింది అనమాట. మన కంట్రీస్లో టాయిలెట్స్ కూడా లేవు, వీళ్ళకి ఎందుకు రాకెట్స్ అవసరమా అని చాలా క్రిటిసైజ్ చేసింది అనమాట. యూకే కూడా మీరు తీసుకున్న అప్పు ఇవ్వండి ముందు, తర్వాత ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ చూడండి అని ఇలాంటి హ్యూమిలియేషన్, ఇలాంటి క్రిటిసైజ్ చేసే మాటలు చాలా మాట్లాడింది అనమాట. సో వీటన్నిటిని తట్టుకొని ఈరోజు ఒక పవర్ఫుల్ కంట్రీ లాగా నిలబడ్డాం మనం. సో న్యూయార్క్ టైమ్స్ అవ్వచ్చు, వాల్ స్ట్రీట్ జర్నల్స్ అవ్వచ్చు, ఇలాంటి టాప్ న్యూస్ పేపర్స్ కూడా మనని చాలాసార్లు మాక్ చేశాయన్నమాట. మన ఇండియాని సప్రెస్ చేయడానికి చాలా ట్రై చేసింది, తొక్కడానికి. ఇండియా ఎప్పుడు మాటలతో సమాధానం చెప్పదు, ఇండియా ఎప్పుడు యాక్షన్స్తోనే సమాధానం చెప్పుద్ది. ఒక మాటకున్న పవర్ కంటే సైలెన్స్కున్న పవర్ 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో ఇది షార్ట్గా మన జరిగిన ఈ మిషన్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇలాంటి మిషన్స్ ఇంకా రావాలి, మన కంట్రీ ఇంకా ముందుకెళ్ళాలి, ఎన్నో సెక్టార్స్లో మన కంట్రీ ఇంకా ముందుకెళ్ళాలి, గవర్నమెంట్ ఇంకా మనకి సపోర్ట్ చేయాలి, ఇలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, వరల్డ్ స్టేజ్ మీద ఇండియా ఇంకా గ్రో అవ్వాలి. ఇండియాకి టాలెంట్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, కానీ గవర్నమెంట్ దాన్ని సరిగ్గా యూస్ చేసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. సో కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ అందరికీ ఇవ్వాలి, అన్ని రంగాల్లో ఉంటే ఇంకా మనం ముందుకెళ్తాం. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, ఇలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, ఇంకా సబ్సిడీస్ ఇవ్వడం కానీ, లేదంటే మన స్కిల్ని ఇంకా గవర్నమెంట్ని సరిగ్గా వాడుకోవట్లేదు అని నాకు అనిపిస్తుంది. సో మీ ఆలోచనలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో ప్రతి వీక్ వస్తూనే ఉంటాయి. ఒక వరల్డ్ స్టేజ్ మీద ఏమైనా మేజర్ ఈవెంట్స్ జరిగినా కానీ, లేదంటే మంచి మోటివేషన్ వీడియోస్ కానీ, లేదంటే ఏదైనా మిస్టరీస్ కానీ, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడూ నేను చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి, నేను చేయగానే మీ వరకు చేరాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.